వారిద్దరి మధ్యన సంభాషణ జరుగుతుంది. Eve is having a conversation. హవ్వ వాడితో సంభాషిస్తుంది, మాట్లాడుతుంది. Fall didn't happen in one day. మరి ఇదంతా ఒక రోజులో జరిగింది కాదు. It didn't happen in one day. ఒక రోజులో జరిగిపోయింది కాదు ఇది. Satan didn't cheat Eve in one day. సాతాను హవ్వ దగ్గరికి ఒకే ఒక రోజు వచ్చి అంతా చేసేసిన పరిస్థితి కాదు ఇది. When they walk in the garden, they see him hanging there in the tree. ఆ తోటలో వారు సంచరిస్తున్నప్పుడల్లా ఆ చెట్టు మధ్యన వాడు వేలాడుతుండటం వారు గమనించారు, చూశారు. In English it says serpent. ఇంగ్లీష్ లో సర్పము అని ఉన్నది. In Hebrew it says nachash. హీబ్రూలో నఖాష్ అని ఉన్నది, which means shining one. అంటే ప్రకాశించువాడు అని అర్థం. The word nachash means shining one. నఖాష్ అనే పదానికి అర్థము ప్రకాశమానమైనటువంటి వ్యక్తి అని. So even looked at that Eve and Adam, or particularly Eve, because Eve's, when they see something shining they will stop there. ఆదాము లేదా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే హవ్వ స్త్రీ అక్కడికి వెళ్ళినప్పుడు, వాస్తవంగా చెప్పాలంటే స్త్రీలు ఎక్కువగా ఆకర్షించబడే ప్రకాశమానమైనటువంటి అటువంటి వాటికి త్వరగా ఆకర్షితులు అవుతారు. That's why they put lights in the saree shop. అందుకనే ఆ చీరలు అమ్మే కొట్లో వారు లైట్లు పెడతారండి. Because when you see bright you stop there. అది ప్రకాశమానంగా కనిపించగానే నేను ఇష్టపడతాను. When Eve saw Nakash, she stood there. హవ్వ ఆ నకాష్ను చూడగానే అక్కడ ఆగిపోయింది. Who are you? నువ్వెవరు? How did you come inside the garden? అరే ఈ తోటలోకి నువ్వెలా వచ్చావు? And these two people were having conversation. వీరిద్దరి మధ్యన సంభాషణ జరుగుతా ఉంది. This stupid Adam, ఈ వెరివాడైనటువంటి ఆదాము, who need to guard the garden, ఈ తోటను కావలిగా కాపాడాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తి, understand the enemy and who need to keep the garden, శత్రువును గుర్తించి వాడి నుండి ఆ తోటను కాయాల్సిన స్థితిలో ఉండగా, I think they become friend of the enemy. వారు శత్రువుకు స్నేహితులైపోయారండి. This is true today. ఇది ఈ రోజు సత్యం అండి. Pastors, this is true today. పాస్టర్లారా, ఈ రోజు ఇది సత్యం. We don't know who is enemy. ఎవడు అసలు శత్రువు అనేవాడు ఎవడో మనం గుర్తించాం. That's why we are failing in our warfare. అందుకనే మనం యుద్ధ భూమిలో మనం ఓడిపోతున్నాం. That's why we cannot lead our children into Christ. అందుకనే మన బిడ్డలను సరైన క్రీస్తు దారిలో నడిపించలేకపోతున్నాం. Pastor, some of your children are having conversation with Satan. పాస్టర్లారా, కొంతమంది మీ పిల్లలు సాతానుతో సంభాషణ మొదలు పెడుతున్నారు. Pastors, your wives are having conversation with Satan. మీ భార్యలు అపవాదితో సంభాషణ మొదలు పెట్టారు. You cannot control it. మీరు దాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. Your believers are having conversation with Satan. మీ విశ్వాసులైనటువంటి వారు సాతానుతో సంప్రదిస్తున్నారు. You have to guard your church from the enemy. శత్రు బారి నుండి నీ సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత నీకున్నది. But many pastors are struggling in the area. You know, pastors, because I preach, to pastors, lot of conferences, every pastor are struggling to protect their churches from enemies' attack. మరి కానీ చాలా మంది నేను గమనిస్తుంటాను, అనేక మంది సంఘ కాపరుల సదస్సుల్లో నేను వాక్యం బోధిస్తుంటాను. ఈ పాస్టర్లు అయినటువంటి వారు వారి సంఘాలను, వారి పరిచర్యలను అపవాది యొక్క ఉచ్చులో పడకుండా కాపాడుకోవడానికి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు, ఎంతో వేదన పడుతున్నారు. They don't know what to do. వారికి ఏం చేయాలో తోచంది. Eve plucked the tree, the fruit, the mixed fruit, and he is giving to Adam. మరి ఆ యొక్క కలగలిపిపోయినటువంటి రెండుతో కలిసిపోయినటువంటి ఆ పండును తీసుకొచ్చి ఆదాముకు ఇచ్చింది అవ్వ. The blind watchman, ఈ గుడ్డివాడైనట్టు కావలివాడు, took the fruit and he ate it. ఆ పండు తీసుకొని తినేశాడు. And it's happening still today. ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. There is no warning system. లోపల హెచ్చరిక చేసే అలారం లేదు. There is no warning system. ఆ హెచ్చరిక చేసే పద్ధతి లేదు. Pastors, this is a warning message to every pastors here. సంఘ కాపర్లారా, ఇక్కడున్న ప్రతి దైవజనునికి ఇది ఒక హెచ్చరికతో కూడినటువంటి వర్తమానంగా లేదా ఒక సందేశంగా మీరు తీసుకోవాలి. We are not fighting against flesh and blood. మనము రక్త మాంసములతో విరోధంగా పోరాడట్లేదు. We are Joshua generation. మనం యెహోషువ తరముగా ఉన్నాం. We need to identify the Gibeonites. మనం గిబియోనీయులను గుర్తించవలసిన అవసరం ఉంది. Joshua, you need to identify Hagan. యెహోషువ హాగాను గుర్తించవలసి ఉన్నది. You need to know that something is inside. లోపల ఏదో దాగి ఉన్నదని గుర్తించాలి. Amen. Otherwise our garden will be full of demons. లేకపోతే మొత్తం దయ్యాలతో నిండిపోయిన కొంపలాగా ఉండిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah.
హల్లెలూయా. Is the Lord speaking to you tonight? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడా? Put your hands up and say, I am the watchman to my church. మీ చేయి పైకెత్తి చెప్పండి, నా సంఘానికి నేను కావలి వాడను. Come on. చెప్పండి, నా సంఘానికి నేను కావలి వాడను. You are the watchman. నీవే కావలి వాడవు. You are the watchman. నువ్వు కావలి వాడవు. If you don't watch, నువ్వు కావలి కాయకపోతే you're going to lose your family. నీ కుటుంబాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. You're going to lose some believers in your church. నీ సంఘంలో ఉన్న కొంతమంది విశ్వాసులను పోగొట్టుకునే అవకాశం ఉంది. Now let's come to the message. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. So far whatever I said is introduction. అంటే ఇప్పటిదాకా నేను చెప్పిందంతా పరిచయం అన్నమాట, పరిచయ భాగం. Thank you for the hallelujah. హల్లెలూయాని బట్టి వందనాలండి. Take with me to Acts chapter 16. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలోకి రా. Acts chapter 16. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. Don't worry, I will finish it very quickly. నేను తొందరగానే ముగిస్తాను, ఏం భయపడకండి. I don't want to take others' time. ఇతరుల సమయాన్ని నేను తీసుకోదలుచుకోలేదు. But we are going to go to the next level of battle. మరి ఈ యుద్ధంలో మనం మరుసటి స్థాయి, తర్వాత స్థాయిలోకి How వెళ్ళబోతున్నాం. many pastors are saying whatever I say truth is tonight? మరి ఎంతమంది పాస్టర్లు అయినటువంటి వారు ఒప్పుకుంటారు ఈ రాత్రి చెప్పబడుతున్న అంశాలు వాస్తవికంగా ఉన్నాయని? Amen. Yes. అవును. We are fighting against the demons. మనం దయ్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. Tonight we are going to fight. ఈ రాత్రి మనం పోరాడబోతున్నాం. In few minutes we are going to fight against that demon. కొద్ది నిమిషాల్లో మనం ఆ దయ్యాలతో యుద్ధం చేయబోతున్నాం. That devil which has taken advantage over your families. నీ కుటుంబాలను ఆసరాగా తీసుకునే అవకాశాలు తీసుకున్నటువంటి ఆ దయ్యము, that serpent which is inside our garden, we are going to catch him on the neck and we are going to throw it away. మన తోట మధ్యలో సంచరిస్తూ అది మీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ సర్పం అనే దయ్యాన్ని వాడి మెడకాయ పట్టుకొని బయటికి విసిరబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. We are going to redeem our young people. మన యవన బిడ్డలను మనం విమోచించబోతున్నాం. We are going to redeem our children. మన బిడ్డలను మనము విమోచించబోతున్నాం. Amen. ఆమేన్. Pastor, please read for me Acts chapter 16 verse 16 and 17. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16-17 వచనాలు. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. The Bible says, బైబిల్ చెప్తుంది, Paul and Silas were going to pray. పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నారు. They were going to the place of prayer. ప్రార్థించడానికి ప్రార్థనా స్థలానికి వారు వెళ్తున్నారు. Let me say it once again, they are going to the place of prayer. మరొకసారి చెప్తున్నాను వినండి, వారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా. పాస్టర్లారా, how many of you have a specific place for prayer? మీలో ఎంతమందికి ప్రార్థించడానికి అన్నట్టుగా ఒక ప్రత్యేకమైన చోటు, ఒక స్థలం ఉన్నది? Wait, don't put, మీరు ఇప్పుడే చేయెత్తకద్దు. immediately we'll put hand up. వెంటనే చేయెత్తేస్తాం మనం త్వరపడి. I'm not talking about your bed. మీ బెడ్ గురించి నేను మాట్లాడట్లేదు. Get up in the early morning. పొద్దున్నే లేచి, Amen, put your bed sheet above you. మీరు ఆ దుప్పటి కప్పుకొని అక్కడే, not even brushing your teeth, కనీసం పళ్ళు కూడా తోముకోకుండా, Amen, kneeling down in the bed, ఆ బెడ్ మీదే మోకాళ్ళ మీద ఉండి మోకరించి. I'm not talking about that prayer. ఆ ప్రార్థన గురించి, ఆ స్థలం గురించి నేను మాట్లాడట్లేదు. I'm talking, నేనేం మాట్లాడుతున్నానంటే, get down, లేచి brush your teeth, నువ్వు పళ్ళు తోముకొని, wash your face, ముఖం కడుక్కొని, take your Bible, బైబిల్ తీసుకొని, you should have a separate place for prayer. ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన స్థలం కేటాయించుకొని, go to that place, ఆ స్థలానికి నువ్వు వెళ్ళి and you pray. అక్కడ నువ్వు ఉండి ప్రార్థన చేస్తావు. Tell me the truth. సత్యం చెప్పండి. How many pastors have a separate place for your personal prayer? ఎంతమంది పాస్టర్లకి మీ వ్యక్తిగత ప్రార్థన కొరకు ఒక ప్రత్యేకమైన చోటు, ఒక స్థలము మీరు కలిగి ఉన్నారు? Yeah, thank you for the truth. మీరు సత్యం చెప్పినందుకు మీకు నిండా వందనాలు. Out of here only 30 to 40% of the pastors put their hands up. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది దైవజనులు ఒక 30-40% మంది మాత్రమే చేతులు ఎత్తారు. It means we don't have a specific place for prayer. అంటే దాని అర్థము మనం ప్రార్థన చేయడానికి ఒక ప్రత్యేకమైన చోటు లేదు. Pastors, you have already given an entry for the serpent. పాస్టర్లారా,
ఇప్పటికే మీరు ఆ సర్పము ప్రవేశించడానికి అవకాశం ఇచ్చేశారు అని అర్థం అక్కడ. Coming and get togethering in the conference doesn't protect.